ఇప్పుడు గర్భిణితో ఉన్న ఆడ మనుషులు కూడా ఇక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా మంచం మీద మోసుకొని పోవాలి. మోసుకొని పోతాం. అక్కడ చెరువు కట్టు ఉందా, అవునవును, మోసుకొని పోవాలి సార్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేగులగండి అనే ఒక గిరిజన గ్రామానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వారి జీవన విధానం గురించి తెలుసుకుందాం. ఈ గ్రామం మనుగూరు అనే మున్సిపాలిటీకి 3 కిలోమీటర్ల ముందు ఉంటుంది. లోపలికి ఒక 4 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్తున్న దారిలో మనుగూరుకి సంబంధించి రైల్వే స్టేషన్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ కూడా ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో తార్ రోడ్డు కేవలం కొంచెం దూరం మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా రాళ్లతో కూడినటువంటి రోడ్డు మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఈ విలేజ్లోకి అయితే మొత్తం కవర్ చేస్తూ వచ్చాము. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఏదో సౌండ్ కూడా చేస్తున్నారు. మన కల్చర్లో అది కామన్ కదా. అది ఏంటి చెరువా? ఇది మొత్తం చెరువా అది? చేపలు ఇవన్నీ ఉంటాయా? మొత్తం పట్టారా? ఓకే ఓకే ఓకే. సేవా సంస్థ వారు తయారు చేశారని ఇప్పుడు వలలు కూడా ఇస్తున్నారా? అంటే వాళ్ళు ఏమన్నా పంచే వాళ్ళు చేపలు వాళ్ళు వదిలేరని వాళ్ళే పెంచుతున్నారు అనమాట. అయితే
ఎండాకాలం కూడా అంతగా రాదు. మ్మ్హ. అండ్ ఇప్పుడు నీళ్ళు కూడా మామూలుగా వాడుకోవడానికి తెచ్చుకొని ఇవ్వట్లేదా? మొత్తం చెరువు నుంచి తీసుకురావాలి. ఓకే, తాగటానికి కూడా అవేనా? తాగటానికి కూడా బావి తీస్తారా? ఇప్పుడు తాగటానికి ఇప్పుడు బోరు దింపింది, దానికి కలెక్షన్ పెట్టారన్న. ఎందుకంటే అవి అక్కడ సోలార్ పిల్లట్లు ఉన్నాయి. అవునవును, అక్కడ ట్యాంక్ ఉంది ఒకటి పైన మనకు. ఇప్పుడు వస్తుంది మంచి నీళ్ళు, మంచిగా వస్తుంది. ఎండాకాలంలో మే నెలలో అయితే పని చేయదు, ఎందుకంటే ఎండాకాలం ఎండలు కొడితే ఇక అవి కూడా రావు. ఇక మళ్ళీ మీరు దీని మీద ఆధారపడాలి, చెరువు మీద. నీళ్ళు ఎండకి తగ్గిపోతాయి. ఇంకా అందులో గుట్ట కదా, గుట్ట మీద నీళ్ళు అసలే ఉండవు ఎండాకాలం. అదే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఎన్నోసార్లు పోయి ఇప్పుడు మీ పాయం వెంకటేశ్వర గారి కింద వస్తుంది కదా. ఓకే, కరెంట్ లేకపోయినా మాకు ఈ రోడ్ మంచి నీళ్ళు ఉండాలి. అదైనా బాగుంటే బాగుండేది. ఎందుకంటే కరెంట్ లేకపోయినా మేము చీకట్లో ఇప్పటికే అవునవును, కరెంట్ కూడా లేదు. కరెంట్ కూడా లేదా ప్రస్తుతం? లేదు, ఏం లేదు. చీకట్లో కరెంట్ లేకపోయినా మేము కరెంట్ లేకపోయినా మేము 35 సంవత్సరాలు ఇప్పటికే. ఓకే, ఇప్పుడు ఉండబట్టి మేము గింతంతా చిన్నప్పటి నుంచి ఇంకా మీరు ఉంటున్నారు అంటే మీ నాన్నోళ్ళు వాళ్ళప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు అయితే. ఇప్పుడు ఈ లింగమందిరి జాతర జరిగేటప్పుడే కొద్ది గొప్ప రాళ్ళు ఉన్నా, మోట్లు ఉన్నా, రప్పలు ఉన్నా, గోతులు ఉన్నా, లింగమంతుల జాతర అప్పుడు జరిగేటప్పుడు వాళ్ళే చెప్పిస్తారు తప్ప మాకెవరు పట్టించుకోరు. ఆదాయం కూడా వాళ్ళే తీసుకుంటారు ఇక మొత్తం. కనీసం రోడ్లన్నా, కరెంట్ అన్నా, మంచినీరు అన్నా అందిస్తే బాగుండేది. కనీసం ఇదన్నా. ఈయన రేగా కాంతారావు ఉన్నప్పుడు కూడా 2 సార్లు వచ్చింది, టిఆర్ఎస్ అప్పుడు ఎమ్మెల్యే. ఆయన వచ్చి కూడా ఇక్కడ మాట్లాడిండు. మాట్లాడి ఒక వారం లోపు కంప్లైంట్ చేస్తానన్నాడు. అయినా కానీ కాలే. అదేలేండి, ఇప్పుడు ఓట్లు వేసినప్పుడేమో నువ్వెవరు నేను ఎవరు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఇదే ఊరు అన్నారండి ఇది? రేగులగండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ రేగులగండి విలేజ్ లో అయితే కరెంటు ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది. అలానే వీళ్ళకి రోడ్డు సదుపాయం మనం వచ్చేటప్పుడు చూసాం, అసలు రాళ్ళ రోడ్డే ఉంటుంది. అయితే ఇప్పుడు గర్భిణితో ఉన్న ఆడ మనుషులు కూడా ఇక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా మంచం మీద మోసుకొని పోవాలి. అక్కడ చెరుకట్టు ఉంది, అవునవును, మోసుకొని పోవాలి సార్. అక్కడ నుంచి కొంచెం రోడ్డు మంచిగా ఉంటది కాబట్టి ఆడదాకా మోసుకొని వెళ్ళాలి. బండ్లు వస్తాయి, ఆటోలు అయినా ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటదిగా. అది 2 కిలోమీటర్లు నోడ్చుకుంటూ వెళ్ళటం అంటే అదే మాకు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పటికే అదే అదే ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటికే మేము 10 సార్లు పోయినాం. 10 సార్లు పోయినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మా పొలాలు పోయినాయి. పొలాలు కూడా మొన్న ఆగ్రా పొలాలు కూడా తీసుకున్నారా ఫారెస్ట్ వాళ్ళు? అంటే మీకు పట్టాలు అప్పుడు ఇవ్వలేదా? కొంతమందికి ఎవరికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి. కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇచ్చినవి ఉన్నాయి కానీ తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఇవ్వలేదు. ఎవరు అంటే అప్లికేషన్ పెట్టినా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది అది ఏంది ఏ ఊరు అద్రా బెండాలపాడు ఒకసారి అది రేంజర్లకి ఒక మావాడు మేడకాయ కోసిండని దాని వల్లనే రావట్లేదు. అదేలేండి, అంటే దానికి సంబంధమే లేదు, అవన్నీ గొడవలు కాబట్టి అది వేరే చూసుకోవాలి. ఇప్పుడు భూమికి సంబంధించి మన రేగులగండి గ్రామం నుంచి మళ్ళీ ఇంకా పంచాయతీ సర్వే చేసి సర్వే నంబర్ ఇవ్వట్లేదు కానీ పంచాయతీ మొత్తం ఇప్పుడు కబ్జా చేస్తారు. ఆ కాగితాలు కూడా వాళ్ళు, అంటే కాగితాలు అయితే మన దగ్గర ఉన్నాయి, కాకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు కాలువలు తీసిన ఎప్పుడు పేసాం సార్ మేము చేతులతో. ఓకే, అన్ని ఊరోళ్ళు
ఉడిపేసిన వాళ్ళు ఏం చేసి మళ్ళీ జేసీపీ తీసుకొచ్చి మళ్ళీ కడిగేస్తారు. మళ్ళీ తవ్వారు, మళ్ళీ గొడవలు, మళ్ళీ కొట్టుకోవడం ఇదంతా జరుగుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే శుభ్రం ఇప్పుడు ప్రతి చేను ఉన్నా కానీ శుభ్రం చేసి వాళ్ళు మొక్కలు వేస్తామని మొత్తం బండ్లు పెట్టారు దాంట్లో. ఓకే. మందుపోతులు కూడా రేగులు కానీ ఈ మొత్తం ఇటేనా? ఊర్లు ఇంకున్నాయా లోపలికి? చాలా లోనికి పెద్ద అశోపురం సైడ్ లెక్క చేయట్లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి మీకు అసలు ఏమీ లేదా అన్న? దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అయ్యో. కుంట పోసుకున్న అంటే మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా, మీ తాత ముత్తాతల నుంచి ఉంటున్నారు కదా? మేము 1995లో మేము వచ్చింది సార్. 95 30 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం నుంచి వచ్చారు. 95లో అంటే మీరు లెక్కేసుకోండి. అదే 30 సంవత్సరాలు అవుతుంది. కొత్తగూడెంకి చాలా సార్లు మీటింగ్కి వెళ్ళినా అంతా చెప్పినా గానీ ఫారెస్ట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఓకే ఓకే. మాకు ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కానీ మాకు ఎవరు సర్పంచ్ అయినా బీట్ ఆఫీసర్ అయినా ఎవరికి మాట్లాడినా అసలు ఎవరు మాకు పట్టించుకోలేదు. సరే మీ చీకట్లు ఉన్నా కానీ రోడ్డు బాగుంటే మేము రోడ్డు ఉంటే కరెంట్ ఉంటే చీకట్లైనా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు వచ్చేటప్పుడు వాగులాగా 2 వాగులు వచ్చినాయి. అంటే వర్షం వస్తే వర్షాకాలం మొత్తం వాగులు ఫుల్ అయిపోతాయి. మరి ఎట్లా మరి దాటడం? మరి తగ్గినప్పుడు మరి జ్వరం ఇదంతా ఏమన్నా అత్యవసరం వస్తే సిటీ ఏ డేంజర్ అయినా కానీ సాగు బతుకులో ఉన్నా కానీ మంచంలో మోసుకోవాల్సింది సార్. అంత బందిలో మేము ఉన్నాం. ఎందుకు సార్ మేము అంతా ఓటేయటం సౌకర్యం మాకు ఎందుకు సార్? లేకపోతే వీళ్ళు ఏం చేశారు సార్, ఇది పొలాలన్నీ వీళ్ళు కాలువలు తీసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 సంవత్సరాలకి ఇక్కడ 3 సంవత్సరాలకి మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇంకా ఈ స్కూలు ఇక్కడ ఉందా మరి? అంటే ప్రైమరీ స్కూలా, అంగన్వాడీనా? గవర్నమెంట్ స్కూలేనా? ఎన్నో క్లాస్ వరకు ఉందన్న? 5 వరకు ఉంది. చదువుతున్నారా ఇక్కడ పిల్లలు? ఇక్కడ 5వ తరగతి అయిపోయిన తర్వాత ఇక మనుగూరు వెళ్తారా? మరి మీరు చదివిస్తున్నారా పిల్లల్ని? మరి పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఇక మీ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఫ్యూచర్లో సాల్వ్ చేస్తారనమాట. అట్లా మనం కూడా వాళ్ళని చదివించలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు కూడా మనకిలానే ఇంకా పని చేసుకుంటూ ఇబ్బంది పడతారు. అట్లా నేర్పించాలి. మాకైనా తెలియదు లేకపోయినా పిల్లలకైనా ఉండి వాళ్ళకైనా కొద్ది గొప్ప 2 రోజులు బతకాలని చూడాలి. అవునవును. ఏ ఊరు అన్నారు మరి? రేగులగండి. ఇట్లా పోతే ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగితే స్కూల్ ఉంటది. స్కూలా? ఓకే ఓకే. ఇక్కడ అంటే 5వ తరగతి వరకు ఉంటది ఇక్కడ స్కూలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రేగులగండి విలేజ్కి సంబంధించినటువంటి ఎంపీపీఎస్ రేగులగండి స్కూల్ దగ్గర మనం ఇప్పుడు వచ్చినాము. ఇక్కడ మన హెచ్ఎం సార్ అయితే ఉన్నారు. ఈ సార్తో పాటు పిల్లలు కూడా ఇప్పుడు ఖాళీ సమయం కాబట్టి, ఆట సమయం కాబట్టి ఆడుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? కోరం సాంబశివరావు అండి. సాంబశివరావు గారు మాస్టర్ సార్. మా సారు తెల్లం భీమయ్య. ఓకే సార్. ఇద్దరం టీచర్లము. స్కూల్లో ప్రజెంట్ స్ట్రెంత్ 31 మంది వస్తారు పిల్లలు. 31 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ సార్. 25-26 మెంబర్స్ దాకా రెగ్యులర్గా వస్తుంటారు. గ్రామంలో ఒక 70 ఇల్లులు దాకా ఉంటాయి. అందరు ట్రైబ్స్. ఓకే. వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులు, పని కూలీలకు వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే. ఇక ఆదివాసులు. ఓకే. అంటే 100% కూడా ఆదివాసులు ఉన్నారు. ఓకే ఓకే. వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుండి 5th క్లాస్ వరకు ఉంది ప్రజెంట్. ఓకే. తర్వాత ఇక బయటికి పంపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇదేమన్నా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఆఫ్టర్ 5th క్లాస్ వరకు ప్రజెంట్ ఉంది. అంటే హై స్కూల్కి ఛాన్సెస్ ఏమీ ఉండవు ఇంకా? అంటే జనాభా తక్కువ కాబట్టి, స్టూడెంట్స్ తక్కువ కాబట్టి ఉండదు. పిల్లల్ని పంపిస్తారా సార్? ఇక్కడ మొత్తం ట్రైబ్స్ అంటున్నారు, మరి పిల్లల్ని వాళ్ళు పంపిస్తారా చదువుకో? ఓకే ఓకే. అంటే హాస్టల్కి వెళ్ళే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు, మన దగ్గరికి వచ్చే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు ఇంకా మొత్తం. ఓకే ఓకే. 5th క్లాస్ వరకు ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇక్కడికే తీసుకొస్తాం. మీరు ఎన్ని ఇయర్స్ నుండి సార్ ఇక్కడ సర్వీస్? రీసెంట్గా వచ్చామండి మేము. రీసెంట్గా వచ్చారు. ఓకే ఓకే.
ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్, అంటే పిల్లలతో కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కానీ? ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఒకటి, ఒక రోడ్డు ఒకటి. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం విలేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే ప్రాబ్లం చెప్పారు. ఇప్పుడు మన హెచ్ఎం సార్ కూడా అదే చెప్తున్నారు. సో ఇంత మంచి స్కూల్లో ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అండ్ అలానే మనం రోడ్డు కూడా చూసాం వచ్చేటప్పుడు. ఆ రోడ్డు ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే కదా సార్, మనకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మీరు కూడా మేబీ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసేది. చాలా ప్రాబ్లమ్స్. సో ఫ్రెండ్స్, రైనీ సీజన్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3 months వరకు ఉంటుంది, 3-4 months. ఆ 3-4 months కూడా సార్లు అంటే విద్యను బోధించడానికి వచ్చే ఉపాధ్యాయులు కానీ, అటు నుంచి వచ్చే వాళ్ళు కానీ, పోనీ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో గవర్నమెంట్ ఇది కూడా నోటీస్ చేసి వీళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. అంతే కదా సార్? వీళ్ళకి మిడ్ డే మీల్స్ అంతా ఇక్కడేనా సార్? డైలీ ఇక్కడే ఉంటుంది. డైలీ ఇక్కడే. వారానికి 3 సార్లు ఎగ్స్ ఉంటుంది, తర్వాత 3 సార్లు రాగి జావ. ఓకే ఓకే, వెరీ నైస్ సార్. మంచి మెన్యూ కూడా. సార్ లోపల ఒకసారి చూస్తాను సార్. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇది స్కూల్ లోపల. బోర్డు కూడా చాలా సూపర్ ఉంది, బాగుంది. ఇది వాటర్. ఓకే ఓకే. వాటర్ ఇది మనకు గవర్నమెంట్. ఓకే. ఇక్కడ డొనేట్ ఏమైనా చేస్తుంటారా సార్? డొనేషన్స్ ఎస్పెషల్లీ ఇలాంటి రూరల్ ఏరియాస్లో డొనేట్ చేస్తేనే కొంచెం పిల్లలు చదువుకోవడానికి అని ఇదంతా మంచిగా ఉంటుంది సార్. ఇవి నోట్బుక్స్ కూడా రావా సార్? ఇవ్వరా సార్? టెక్స్ట్ బుక్స్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఇది అనదర్ క్లాస్ రూమ్ ఫ్రెండ్స్, చూడొచ్చు. టైం టేబుల్ ఉంది అండ్ సమ్ వొకాబులరీ వర్డ్స్ అంతా కూడా బోర్డు మీద ఉన్నాయి. ఇది ఒక మంచి లెర్నింగ్ ల్యాబ్ లాగా కూడా కనిపిస్తుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సార్ స్కూల్ని అయితే. మీరు సూపర్, అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మీకు సపోర్టు ఒక డోనర్స్ కానీ కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి డెవలప్ అయిపోతుంది. ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ. డెఫినెట్గా మేము దీన్ని అయితే షేర్ చేస్తాం సార్, మీకు కూడా షేర్ చేస్తాను సార్ అది పెట్టిన తర్వాత. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది రేగులగండి విలేజ్లో స్కూల్ సార్. రేగులగండి స్కూల్ అనమాట ఇది. అండ్ పిల్లలైతే ఇప్పుడు ఆడుకుంటున్నారు కరెంట్లీ, లీజర్ టైం ఇది, సార్ ఆఫీస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మేజర్గా ఏంటంటే విలేజర్స్కి కానీ స్కూల్ పిల్లలకి కానీ అండ్ వచ్చే వీళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రోడ్డు అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఈ మనుగూరు అనేది ఒక మున్సిపాలిటీ అండ్ ఒక టౌన్, ఒక మేజర్ టౌన్ పక్కనే ఉన్నప్పటికీ కూడా ఒక 5 kilometers డిస్టెన్స్లో ఈ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఈ ఒక్క డెవలప్మెంట్ జరిగితే ఈ విలేజ్ కూడా చాలా బాగా డెవలప్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ చాలామందికి రీచ్ అయ్యే విధంగా అయితే డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.